దేవా జీవితంలో ఊహించని ట్విస్ట్ జరగబోతుందా? మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవా అలాగే పార్థులిద్దరూ కూడా అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. అయితే కవల పిల్లల్లో కేవలం పార్థు మాత్రమే చాలా అల్లారు ముద్దుగా వాళ్ళ కుటుంబంలో పెరగడం జరుగుతుంది. అంటే వాళ్ళ అమ్మ, అమ్మమ్మ అందరి దగ్గర పెరుగుతాడు. కానీ పెద్ద కొడుకైన దేవా మాత్రం అసలు వాళ్ళ దగ్గర పెరగడనమాట. ఎక్కడో కాంతమ్మ అనే ఒక కల్లు దుకాణం నడిపే ఒక చిల్లర దాని దగ్గర పెరుగుతాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు సుభాషిణి, శశి అలాగే కీర్తనల మీద పగ తీర్చుకోవటం కోసం వచ్చాడు. అసలు ఏం జరిగింది? వీళ్ళ మధ్య ఏంటి విషయం అనేది కనుక చూసుకున్నట్టయితే, ఉన్నవి లేనివి చెప్తూ కాంతమ్మ దేవాని పగతో, ద్వేషంతో వాళ్ళ అమ్మా నాన్నల మీద పూర్తిగా ప్రతీకారంతో పెంచింది. అయితే ఇక్కడ అమూల్య కూడా అది పార్థు కాదని, దేవ అని గుర్తించలేకపోతుంది. ఇక విషయంలోకొచ్చినట్టయితే కాంతమ్మ గుట్టు దేవ ముందు బయటపడిపోతుందా అంటే అవుననే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దేవ విషయంలో జరిగిందేంటి అంటే పార్థు తప్పించుకొని వెళ్ళిపోవడంతో ఇక దేవ ఒకసారి కాంతమ్మని కలుద్దామని చెప్పేసి కాంతమ్మ దగ్గరికి వెళ్తాడు. అయితే కాంతమ్మ దగ్గరికి వెళ్ళే సమయానికి అక్కడ కాంతమ్మ లేకపోవడంతో సరే అని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఈలోపు కాంతమ్మ మాటలు వినిపించి ఏంటి ఎక్కడో కాంతమ్మ మాటలు వినిపిస్తున్నాయని చెప్పేసి పక్కకెళ్ళి చూసేసరికి కాంతమ్మ ఒక ఆవిడతో మాట్లాడుతుంది. ఏంటి కాంతమ్మ, నీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండే నీ దేవాని ఎక్కడికో పంపించేసావేంటి? ఏంటి పెళ్లి చేయబోతున్నావా అంటే, ఏంటి పెళ్లి చేసేది? వాడిని నేను పెంచి పెద్ద చేసిన ఒక ఆయుధం. వాడినెందుకు వదులుతాను? నా నాకు అన్యాయం చేసిన కుటుంబం మీద ప్రతీకారం, పగ తీర్చుకోవటం కోసమే నేను ఆ దేవగాడికి వాళ్ళ అమ్మ నాయనల మీద ఉన్నవి, లేనివి చెప్పి వాడి మీద వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత లేకుండా ప్రతీకారం, ద్వేషం, అసహ్యం పెంచిన. ఇప్పుడు వాళ్ళ మీదకే వాళ్ళ కొడుకుని ఉసిగొలుపుతున్నా. వాళ్ళ ఆస్తులన్నీ పూర్తిగా కరిగిపోయి వాళ్ళు రోడ్డు మీద పడేటట్టు చేస్తున్నా అని చెప్పేసి మొత్తం నిజం బయట పెట్టగానే ఇక అదంతా కూడా ఎనక నుంచి విన్న దేవ షాక్ అయిపోతాడనమాట. అయితే ఇన్నాళ్ళు నా కుటుంబం మీద నాకే ఈ రకంగా ఎదురు తిరిగిందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అయితే కాంతమ్మని వెంటనే వెళ్లి 4 దులిపేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ తనకి గుర్తొచ్చిన విషయం ఏంటి అంటే, వాళ్ళ అమ్మానాన్నల కన్నా ముందు, సుభాషిణి కన్నా ముందు ఇక్కడ తను ట్రంక్ పెట్టెలో దాచిపెట్టిన అదే సారీ ట్యాంకర్‌లో దాచిపెట్టిన పార్థుని విడిపించాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఆవిడ సంగతి చూడాలని అనుకుంటాడు. అయితే తను ఏం చేస్తాడంటే, కుటుంబ సభ్యుల ముందు మొత్తం తనని ఫస్ట్ పార్థుని విడుదల చేసి, పార్థు స్థానంలో తను వచ్చినట్టు చెప్పకుండా ఆల్రెడీ ఇబ్బందుల్లో అంటే పార్థు ఏంటంటే ఆల్రెడీ ట్యాంకర్‌లో ఉంటాడు కదా! ఇక తన దగ్గరికి వెళ్ళి నువ్వే నువ్వు నేను అన్నదమ్ములవని మొత్తం విషయం అంతా కూడా చెప్తాడనమాట. అయితే అసలు నిజము అనేది అక్కడ పార్థు నమ్మడు దేవాని. ఎందుకంటే దేవ ఆల్రెడీ తనని అటాక్ చేశాడు, బంధించాడు, తన కుటుంబాన్ని నాశనం చేశాడు కాబట్టి నువ్వేదో పిచ్చి వాగుడు వాగుతున్నావని, నువ్వు నా అన్నవేంటి అని చెప్పేసి తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇక ఇంటికెళ్ళిన తర్వాత సుభాషిణి వాళ్ళతో మొత్తం నిజం చెప్తాడు. కానీ ఇక్కడ దేవ పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుందనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.